సో అండ్ మరి భర్తకు ఉంటే భార్యకు కూడా వస్తుందా అని చెప్పి ఒకళ్ళు డౌట్ ఉండింది. భర్తకు కనుక హెచ్ఐవి ఉండి వాళ్ళిద్దరూ మ్యారిటల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ సెక్షువల్ రిలేషన్ వీళ్ళిద్దరి మధ్య సేఫ్టీస్ లేకుండా జరిగితే వస్తుంది. బట్ విత్ సేఫ్టీతో వీళ్ళు ఇంటర్ కోర్సెస్కి వెళ్తే వైఫ్కి రాదు. దీనికి భయపడవలసిన పని లేదు. ఇదొకటి. అండ్ హెచ్ఐవి కన్ఫర్మేషన్కి ఓన్లీ బ్లడ్ ఒక్కటే సరిపోతుందా అని చెప్పి కొంతమంది అడిగారు. హెచ్ఐవి కన్ఫర్మేషన్కి నాట్ ఓన్లీ బ్లడ్ అండ్ ఓరల్ ఫ్లూయిడ్స్, వాజినల్ ఫ్లూయిడ్స్, సెమన్, వీటి ద్వారా కూడా మనం ఈ అనాలిసిస్ చేసేసి ఈ లిక్విడ్స్ అన్నిటితోటి మనం కన్ఫర్మేషన్ చేయొచ్చు. బట్ మ్యాక్సిమం వచ్చేసి బ్లడ్లో దీని బతుకు బయటపడిపోతుంది, మనకి ఉందో లేదో అనేది. ఎక్కువ బ్లడ్ని ప్రిఫర్ చేస్తారు ఎవరైనా కూడా, సీరమ్ని. సో ఇవి మెయిన్ రీజన్స్. అసలు హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. మరి హెచ్ఐవి ఎయిడ్స్ రెండు ఒకటేనా అని చెప్పి లాస్ట్ ఒక వీడియోలో అడిగున్నారు. హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ రెండు ఒకటే. జబ్బు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే హెచ్ఐవి అంటారు. అదే జబ్బు గినక ముదిరిపోతే దాన్ని 4th, 5th స్టేజెస్కి అట్లా వచ్చేస్తే దాన్ని ఎయిడ్స్ అని అంటారు.